Hi everyone, good evening. I'm so sorry for the late. So I will definitely compensate this 20 minutes Hi, good. some classes, okay? సో మనం నిన్నటి క్లాస్లో క్లయింట్ స్క్రిప్ట్ ఎగ్జాంపుల్స్ గురించి చెప్పుకుంటాం, ఓకే? క్లయింట్ స్క్రిప్ట్ ఎగ్జాంపుల్స్ గురించి చెప్పుకుంటున్నాము. ఒక 7 ఎగ్జాంపుల్స్ నిన్న చూసినాం. ఈరోజు చూడండి. సో 8th ఎగ్జాంపుల్, క్లియర్ టైటిల్ ఈమెయిల్ ఫీల్డ్ వాల్యూస్ మేనేజర్ వాల్యూస్ చేంజ్. మేనేజర్ వాల్యూ చేంజ్ అయినప్పుడు టైటిల్ ఫీల్డ్ వాల్యూని ఈమెయిల్ ఫీల్డ్ వాల్యూని క్లియర్ చేయాలంట, ఓకేనా? క్లియర్ టైటిల్ ఈమెయిల్ ఫీల్డ్ వాల్యూస్ మేనేజర్ వాల్యూస్ చేంజ్. మేనేజర్ వాల్యూ కనుక చేంజ్ అయినట్టయితే మనం టైటిల్ ఈమెయిల్ వాల్యూస్ ని క్లియర్ చేయాలి. రండి సత్యాయిటికి వెళ్ళిపోతున్నాను. ఏదైనా ఒక ఎగ్జిస్టింగ్ రికార్డ్ ఓపెన్ చేస్తాం, చూడండి. ఇప్పుడు ఒకవేళ మనం మేనేజర్ వాల్యూని చేంజ్ చేసామనుకోండి, అబ్రహం లింకన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్. సో చేంజ్ చేసినప్పుడు ఈ ఈమెయిల్ వాల్యూ క్లియర్ అయిపోవాలి, అట్లాగే ఈ టైటిల్ వాల్యూ కూడా క్లియర్ అయిపోవాలి, ఓకేనా? ఎప్పుడు అది ఎగ్జిస్టింగ్ రికార్డ్ అయితే అనుకుందాం మనం, ఓకేనా? రండి, డూప్లికేట్ కాన్ఫిగర్ క్లయింట్ స్క్రిప్ట్స్. సో రండి, ఏ టైప్ ఆఫ్ క్లయింట్ స్క్రిప్ట్ తీసుకోవాలండి చెప్పండి ఈ ఎగ్జాంపుల్ కి. క్లియర్ టైటిల్ ఈమెయిల్ ఫీల్డ్ వాల్యూస్ ఇఫ్ మేనేజర్ వాల్యూ ఇస్ చేంజ్. విచ్ టైప్ ఆఫ్ క్లయింట్ స్క్రిప్ట్ తీసుకోవాలి? ఆన్ చేంజ్, ఓకే. ఏ ఫీల్డ్ మీద? మేనేజర్. ఎగ్జాక్ట్లీ, మేనేజర్. సో అయితే నాకు ఫామ్ లోడ్ అయ్యేటప్పుడు ఏమీ వద్దనమాట. అట్లాగే ఎంటీ కండిషన్ కూడా ఇక్కడ చెక్ చేయాల్సిన అవసరం లేదు ఈ ఎగ్జాంపుల్, ఓకేనా? జస్ట్ ఆ ఫీల్డ్ వాల్యూ చేంజ్ అయితే, మేనేజర్ ఫీల్డ్ వాల్యూ చేంజ్ అయితే ఈ 2 ఫీల్డ్ వాల్యూస్ ని క్లియర్ చేయాలంతే జస్ట్, ఓకే. ఎంటీ, ఈవెన్ మేనేజర్ ఎంటీ ఉన్న మేనేజర్ లో వాల్యూ అదర్ వాల్యూ సెట్ చేసినా కానీ క్లియర్ చేసేసేయాలి, ఓకేనా? అట్లాగే ఫామ్ లో ఉడేటప్పుడు నాకు క్లియర్ చేయొద్దు ఆన్ లోడ్ క్లయింట్ స్క్రిప్ట్, ఆన్ చేంజ్ క్లయింట్ స్క్రిప్ట్ నుంచి, ఓకే. అందుకని ఈజ్ లోడింగ్ పారామీటర్స్ తీసేయలేదు, అంతే ఉంచాను. రండి, g_form డాట్ క్లియర్ వాల్యూ, క్లియర్ వాల్యూ ఆఫ్ title u_TITL, g_form dot clear value of email. Okay guys, so now I'm saving it. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఏమైనా క్వరీస్ ఉన్నాయండి? అడగండి, చెప్తాను. జస్ట్ వాల్యూస్ ని క్లియర్ చేయడమే అన్నమాట ఇక్కడ మనం చేస్తుంది. అంటే రిఫ్రెష్ చేయండి, ఇక్కడ ఒకసారి వచ్చి రీలోడ్ సంథింగ్ మొబైల్ తోటి అవసరం లేదు, ఇక్కడ అబుల్ తోట రాకుండా చూడండి.
ఏమైంది? ఈమెయిల్ వాల్యూ, టైటిల్ వాల్యూ ఏమైందండి? చెప్పండి. క్లియర్ అయిపోయింది. క్లియర్ సో అయింది. నాకు ఇది న్యూ రికార్డ్కి అయితే అవ్వద్దండి. ఓకే, న్యూ రికార్డ్కి అట్లా క్లియర్ అవ్వదు. చూడండి, మనం జస్ట్ వాల్యూస్ ఎంటర్ చేస్తుంటే క్లియర్ అవ్వడం ఏంటి? అట్లా అవ్వకూడదు. న్యూ రికార్డ్ ఇది ఎగ్జిస్టింగ్ రికార్డ్కి మాత్రమే అవ్వాలి. నేను అందుకని కండిషన్స్ G underscore formula is new record. ఓకే, ఓకే అండి, ఈజ్ న్యూ రికార్డ్. సేవ్ చేసేసి సేవ్ చేసేసి రండి, రిఫ్రెష్ చేయండి ఒకసారి. వచ్చి రండి ఇక్కడికి. న్యూ రికార్డ్కి అయితే ఏమీ జరగదు అనమాట. అది వర్కౌట్ అవుతుంది, ఎందుకంటే మనం ఎగ్జిస్టింగ్ రికార్డ్కి అని చెప్పాము. సో మంచి అంటున్నాను. రండి, ఏదో సంథింగ్ లైక్ అప్లికేటర్ ఏదో వాల్యూ ఇస్తున్నారు. చేంజ్ అయిందండి? చేంజ్ అవ్వట్లేదు. ఒకసారి దీన్ని సబ్మిట్ చేసిన తర్వాత మనం చేద్దాము. వాల్యూస్ క్లియర్ అవుతుంది. సేవ్ చేసేస్తున్నాం. ఇప్పుడు ఇది ఎగ్జిస్టింగ్ రికార్డ్. సో అబిలిటేటర్ నుంచి అబ్రహం లింకన్కి వాల్యూ చేంజ్ చేస్తున్నాం. ఏమైంది? టైటిల్, ఈమెయిల్ క్లియర్ అయిందా లేదా? ఎగ్జిస్టింగ్ రికార్డ్. ఓకే, ఇది ఒక ఎగ్జాంపుల్. సో కోడ్ కాపీ చేసుకుంటున్నాను నోట్ ప్యాడ్ లోకి. మీకు ఏమైనా క్వరీస్ ఉంటే అడగండి, చెప్తాను ఈ ఎగ్జాంపుల్స్ సంబంధించి. నెక్స్ట్ చూడండి, నైన్త్ ఎగ్జాంపుల్. ఇఫ్ we ఓపెన్ న్యూ ఇన్సిడెంట్ రికార్డ్, we need to hide resolution information form section. ఓకే, 9వ ఎగ్జాంపుల్ రండి. ఏం చేయాలి? అన్ని ట్యాబ్స్ క్లోజ్ చేస్తున్నాను. ఇన్సిడెంట్ టేబుల్ మీద అంట 9th ఎగ్జాంపుల్. ఓకే, అంటే ఆల్ అంటున్నాను. ఇన్సిడెంట్, క్రియేట్ న్యూ ఇన్సిడెంట్ అంటున్నాను. చూడండి, చూడండి, మనకి ఇన్స్టెంట్ ఫామ్ లో రిజల్యూషన్ ఇన్ఫర్మేషన్ అనే ఫామ్ సెక్షన్ ఉందన్నమాట. రిజల్యూషన్ ఇన్ఫర్మేషన్ అనే ఫామ్ సెక్షన్ ఉంది. ఈ ఇన్స్టెంట్ యొక్క ఇఫ్ we ఓపెన్ న్యూ ఇన్స్టెంట్ రికార్డ్, we need to hide రిజల్యూషన్ ఇన్ఫర్మేషన్ ఫామ్ సెక్షన్. ఓకే, మనం కొత్త ఇన్స్టెంట్ రికార్డ్, ఇది న్యూ ఇన్స్టెంట్ రికార్డ్ అనమాట. ఓపెన్ చేస్తే ఇది కనిపించొద్దు, రిజల్యూషన్ ఇన్ఫర్మేషన్ మనకు కనిపించొద్దు అనమాట. ఓకేనా? లేకపోతే మేము ఇంకా ఎలా కూడా రాసుకోవచ్చు అంటే, ఈ స్టేట్ వాల్యూస్ రిజాల్వ్డ్, క్లోజ్డ్, క్యాన్సిల్డ్, ఈ 3 స్టేట్స్ ఉన్నప్పుడు మాత్రమే రిజల్యూషన్ ఇన్ఫర్మేషన్ కనిపించాలి. వీటికి కనిపించొద్దు. ఓకే, ఈ రెండిట్లో ఏదో ఒకటి చేసేద్దాం మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూ ఇన్సిడెంట్ రికార్డ్ అయితే రిజల్యూషన్ ఇన్ఫర్మేషన్ హైడ్ చేసేద్దాం. ఓకేనా? సో డూప్లికేట్, కాన్ఫిగర్ క్లయింట్స్ వెళ్ళిపోతున్నాడు. విచ్ టైప్ ఆఫ్ క్లయింట్ స్క్రిప్ట్ తీసుకోవాలండి దీనికి చెప్పండి. 9th ఎగ్జాంపుల్ కి ఆన్ లోడ్ తీసుకోవాలి. ఎగ్జాక్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫార్మ్ సెక్షన్ ని హైడ్ చేసే ముందు ఇక్కడ ఈ ఫార్మ్ సెక్షన్స్ యొక్క నేమ్స్ ఏ విధంగా ఉంటాయో చూద్దాం. బ్యాక్ అండ్ నేమ్స్. ఓకేనా? ఓకే అండి, ఈ ఫార్మ్ సెక్షన్స్ యొక్క బ్యాక్ అండ్ నేమ్స్ ఏ విధంగా ఉంటాయో చూద్దాం. రండి, var sections equal to g underscore form dot get section names. గెట్ సెక్షన్ నేమ్స్. గెట్ సెక్షన్స్ అంటే ఆబ్జెక్ట్స్ వస్తాయి అన్నమాట. గెట్ సెక్షన్ నేమ్స్ అంటే క్లియర్ గా ఆ ఫార్మ్ సెక్షన్ నేమ్స్ వచ్చేస్తాయి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని అలర్ట్ లో పెట్టండి.
ఫార్మ్ సెక్షన్స్ ఆన్ ఇన్సిడెంట్ ఫార్మ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం దీని మీద ఇన్సిడెంట్ మీద అప్లై చేస్తున్నాం. ఓకే, సెక్షన్స్ సేవ్ చేసేసి రండి, రీఫ్రెష్ చేయండి ఒకసారి. ఏమేమి ఫార్మ్ సెక్షన్స్ ఉన్నాయో తెలుస్తాయి. ఏమేమి ఉన్నాయండి ఈ ఇన్సిడెంట్ ఫార్మ్ మీద? ఫార్మ్ సెక్షన్స్ ఉన్నాయి, నోట్స్, రిలేటెడ్ రికార్డ్స్, రిజల్యూషన్ ఇన్ఫర్మేషన్, మేజర్ ఇన్సిడెంట్, పోస్ట్ ఇన్సిడెంట్ రిపోర్ట్. ఓకేనా, అర్థమైందండి? స్పేస్ ఈజ్ ఫిల్లింగ్ విత్ అండర్ స్కోర్. ఓకే, స్పేస్ ఈజ్ ఫిల్లింగ్ విత్ అండర్ స్కోర్. నోట్స్, రిలేటెడ్ రికార్డ్స్, రిజల్యూషన్ ఇన్ఫర్మేషన్, మేజర్ ఇన్సిడెంట్, పోస్ట్ ఇన్సిడెంట్ రిపోర్ట్. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, పోస్ట్ ఇన్సిడెంట్ రిపోర్ట్ అనేవి 3 వర్డ్స్ అన్నమాట. ఇవన్నీ 2 వర్డ్స్, రిలేటెడ్ రికార్డ్స్ 2 వర్డ్స్, రిజల్యూషన్ ఇన్ఫర్మేషన్ 2 వర్డ్స్, మేజర్ ఇన్సిడెంట్ 2 వర్డ్స్. పోస్ట్ ఇన్సిడెంట్ రిపోర్ట్ అనేది 3 వర్డ్స్ ఉన్నాయి చూడండి. ఫస్ట్ వర్డ్ దగ్గరే స్పేస్ అండర్ స్కోర్ గా తీసుకుంటుంది, తర్వాత అండర్ స్కోర్లు ఏం తీసుకోవట్లేదు. ఓకేనా, అది ఐడెంటిఫై చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఫార్మ్ సెక్షన్ నేమ్ మనము మై ఇన్సిడెంట్ రిపోర్ట్ అన్నాం అనుకోండి, మై అండర్ స్కోర్ ఇన్సిడెంట్ రిపోర్ట్ అట్లా ఉంటది అన్నమాట ఫార్మ్ సెక్షన్ నేమ్. ఓకే, మై ఇన్సిడెంట్ అన్నాం అనుకోండి, మై అండర్ స్కోర్ ఇన్సిడెంట్ అట్లా. ఓకేనా, అర్థమైందండి ఫార్మ్ సెక్షన్స్ ని ఎలా ఎలా ఉన్నాయని చెప్పేసి బ్యాక్ నేమ్స్, ఫార్మ్ సెక్షన్ బ్యాక్ నేమ్స్. ఎస్, ఇది ఫార్మ్ సెక్షన్స్ బ్యాక్ అండ్ వాల్యూస్ తీసుకొచ్చుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఇది కమెంట్ పెట్టేస్తున్నాను. ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంది? ఇఫ్ ఇట్ ఈస్ ఎ న్యూ రికార్డ్, న్యూ ఇన్సిడెంట్ రికార్డ్ అయినప్పుడు. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ ఎ న్యూ ఇన్సిడెంట్ రికార్డ్ గారు ఫామ్ లోకి వెళ్ళి మనం బ్యాక్ ఎండ్ నేమ్స్ చూడలేమా? చూడలేమండి. మీకు కావాలంటే ఇవ్వై సిస్టమ్ ఇవేలో ఫార్మ్ సెక్షన్స్ లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అంటారు. అక్కడ కూడా కనిపించదు అంటారు. వెయిట్ ఫార్మ్ సెక్షన్స్ కనిపించదండి అక్కడ కూడా. మనం ఇట్లా ఈ మెథడ్ ద్వారా జస్ట్ ఏంటంటే స్పేస్ ఉన్న కాడ అండర్ స్కోర్ సింబల్ అంతే అండి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వల్ టు ఇన్సిడెంట్ అంటారు. బ్యాక్ అండ్ వాల్యూస్ అక్కడ కనిపించవు చూడండి. రిజల్యూషన్, రిలేటెడ్ రికార్డ్స్, నోట్స్, అసైన్మెంట్ ఇవన్నీ కూడా ఫార్మ్ సెక్షన్స్ అన్నమాట. ఓకేనా, మీకు క్యాప్షన్ అని ఉంది కానీ బ్యాక్ అండ్ నేమ్ లేదు చూడండి. లైట్ లోడ్ అవుతుంది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కడా కూడా దానికి సంబంధించిన ఫార్మ్ సెక్షన్ సంబంధించిన ప్యాటర్న్ ఏం లేదు. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే, లేదండి, ఇది కూడా వ్యూ నేమ్. ఓకేనా, ఓకే, ఎస్, మళ్ళీ ఇది యాజ్ టు సెట్ చేసేస్తుంది. చూడండి, ఇఫ్ న్యూ రికార్డ్ అయితే g_form డాట్ ఈస్ న్యూ రికార్డ్ అయితే ఏమవ్వాలండి? g_form డాట్ గెట్ సెక్షన్ డిస్ప్లే. 1 minute, సెట్ సెక్షన్ డిస్ప్లే, గెట్ కాదు, సెట్ సెక్షన్ డిస్ప్లే ఆఫ్ ఫార్మ్ సెక్షన్ నేమ్ కామా ట్రూ ఆర్ ఫాల్స్. ఫార్మ్ సెక్షన్ నేమ్ ఏంటి? మనం ఏ ఫార్మ్ సెక్షన్ ని? రిజల్యూషన్ ఇన్ఫర్మేషన్. ఎలా ఉంటది బ్యాక్ నేమ్? ఇన్ఫర్మేషన్ కనిపించొద్దు అంటున్నాం న్యూ రికార్డ్ అయితే. ఫాల్స్ పెట్టేసి. ఓకే, న్యూ రికార్డ్ అయితే కనిపించొద్దు. దీనికి ఎల్స్ కండిషన్ కూడా మ్యాండేటరీగా రాసుకోవాలి. ఓకే, అదే ఎగ్జిస్టింగ్ రికార్డ్ అయితే కనిపించు అని చెప్తాం ఇక్కడ. ఓకే, ఇక్కడ ఏమైనా క్వరీస్ ఉన్నాయండి?
హలో, నా వాయిస్ వినిపిస్తుందా? అందరు సైలెంట్ గా ఉన్నారు. వినిపిస్తుంది. ఓకే, ఏమైనా క్వరీస్ ఉంటే అడగండి. చెప్పు. ఈ కోడ్ కాపీ చేస్తున్నాను. కాపీ సేమ్. రండి రీఫ్రెష్ చేయండి ఒకసారి వచ్చి ఇన్స్టెంట్ ఫామ్ చూడండి. ఏమైంది? రిజల్యూషన్ ఇన్ఫర్మేషన్ కనిపిస్తుందా ఇక్కడ ఫామ్ లో? లేదు. లేదు, కనిపించట్లేదు. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రికార్డ్ ని సబ్మిట్ చేస్తాను. సంథింగ్ ఏదో ఒక ఇప్పుడు కనిపిస్తుంది. రికార్డ్స్ ఎగ్జిస్టింగ్ రికార్డ్ అయితేనే కనిపిస్తుంది. ఓకే, చూడండి. ఈజ్ న్యూ రికార్డ్ అయితే కనిపించొద్దు అంటారు. ఓకే, ఇక్కడ మనం మిస్టేక్ చేసామండి. ఓకేనా? పారాంథసిస్ మర్చిపోయాను. ఇక్కడ సింటాక్స్ ఎర్రర్ ఉంటే చూపించదా? సింటాక్టికల్ మిస్టేక్స్ ఉంటే ఇక్కడ హైలైట్ చేస్తుంది రెడ్ కలర్ లో. ఓకే, ఇది సింటాక్టికల్ ఎర్రర్ కాదన్నమాట యాక్చువల్, అందుకని చూపించలేదు. ఓకే, సార్ రండి రిఫ్రెష్ చేయండి. ఎస్, ఇప్పుడు కనిపిస్తుంది చూడండి రిజల్యూషన్ ఇన్ఫర్మేషన్. ఇందాల కనిపించలేదు. ఇందాల ఎందుకు కనిపించలేదు అంటే మిస్టేక్ ఉండడం వల్ల కోడ్ లో కనిపించలేదు. ఓకేనా? రిజల్యూషన్ ఇన్ఫర్మేషన్. సో అట్లాగే ఒకసారి మళ్ళీ న్యూ రికార్డ్ ఓపెన్ చేస్తున్నా చూడండి. నేను జస్ట్ ఇవ్వాలలో -1 పెడుతున్నాను సైడ్. చూడండి ఇప్పుడు కనిపించలేదు రిజల్యూషన్. ఓకేనా? అది. సో ఈ కోడ్ కాపీ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ చేశాను. సో మీకు ఇంకొక ఎగ్జాంపుల్, ఇందులోనే ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే న్యూ రికార్డ్ కాదు, ఇప్పుడు సిచ్యువేషన్ న్యూ రికార్డ్ గురించి కాదు, స్టేట్ ని బేస్ చేసుకొని నాకు రిజల్యూషన్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే చేయాలనుకుంటున్నాను. ఈ రిజల్యూషన్ ఇన్ఫర్మేషన్ అనే ఫార్మ్ సెక్షన్ ఎప్పుడెప్పుడు కనిపించాలంటే నాకు స్టేట్ రిజాల్వ్డ్ కి క్లోజర్ కి వెయిట్ రిజాల్వ్డ్ క్లోజర్ క్యాన్సిల్ చేసేటప్పుడు అనకూడదు కదా అసలు. అది 1 minute అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్టెంట్ సబ్మిట్ చేద్దాం. సేవ్ చేస్తాం. అండి ఓకే, నాకు ఈ రిజల్యూషన్ ఇన్ఫర్మేషన్ అనేది ఎప్పుడెప్పుడు కనిపించాలంటే స్టేట్ రిజాల్వ్డ్ కానీ ఆర్ క్లోజ్డ్ ఉంటేనే కనిపించాలి. అర్థమైందా? అదర్వైజ్ నాకు ఈ రిజల్యూషన్ ఇన్ఫర్మేషన్ అనే ఫార్మ్ సెక్షన్ కనిపించద్దు. గాట్ ఇట్? ఎస్ఆర్ లో ఓకే, అది చేద్దాం. ఇప్పుడు మరి ఈ స్టేట్ యొక్క వాల్యూస్ ఐడెంటిఫై చేయడం ఎలా? రండి, షో చాయిస్ లిస్ట్ అంటుంది. షో చాయిస్ లిస్ట్ అంటుంది. ఇన్సిడెంట్ టేబుల్ మీద కదండి. ఇన్సిడెంట్ చూడండి. రిజాల్వ్డ్ అంటే ఎంత? వాల్యూ బ్యాక్ అండ్ వాల్యూ 6 ఉంది. క్లోజ్డ్ అంటే 7 ఉంది అన్నమాట. ఓకే, రండి. నేను ఏం చేస్తున్నానయ్యా అంటే var state equal to g_form dot get value of state. ఓకే, stat ఇది సిస్టమ్ టేబుల్ కి సంబంధించింది కదండి ఇన్స్టెంట్ ఫామ్.
ఇవ్ అండర్ స్కోర్ ఉంటుంది అన్నమాట. ఓకేనా సరే ఓపెన్ చేస్తాను. స్టేట్ ఓకే చూడండి ఇప్పుడు రండి కండిషన్ రాసేద్దాము. if state equal to నంబర్ కాబట్టి డబల్ కోర్స్ అవసరం లేదు. రాసిన ఏంది ఆర్ స్టేట్ ఈక్వల్ టు 7 అయితేనే నాకు ఇది కనిపించాలి. రిజల్యూషన్ ఇన్ఫర్మేషన్ కాన్సెప్షన్ కనిపించాలి. ఎల్స్ కనిపించదు ఫార్మ్ సెక్షన్. ఓకే ఈ కొన్ని కమెంట్ పెడుతున్నాం కొంచెం సేపు ఇక్కడ దాకా. ఓకేనా కమెంటెడ్ పెట్టిన కోడ్ గురించి మీరు ఆలోచించు. ఓకేనా కమెంట్ పెట్టిన కోడ్ గురించి మీరు ఆలోచించు. ఈ కోడ్ గురించే చూడండి. సేవ్ చేస్తుంది. రండి ఫార్మ్ సెక్షన్ రిజాల్వ్డ్ 6 అంటే రిజాల్వ్డ్ 7 అంటే క్లోజ్డ్ అన్నమాట. ఈ రెండిట్లో ఏదో ఒక స్టేట్ వాల్యూ ఉంటేనే ఈ రిజల్యూషన్ ఇన్ఫర్మేషన్ అనే ఫార్మ్ సెక్షన్ కనిపిస్తుంది. అదర్వైజ్ కనిపించదు. ఒకసారి చెక్ చేద్దాం. ఇది న్యూ ఇన్స్టెంటే కదండి వెళ్తున్నాను. చూడండి రిజల్యూషన్ ఇన్ఫర్మేషన్ ఫార్మ్ సెక్షన్ కనిపిస్తుందా? లేదు కనిపించట్లేదు. ఒకసారి స్టేట్ తీసుకువెళ్ళి రిజాల్వ్ పెట్టండి. ఈవెన్ ఇది న్యూ ఇన్సిడెంట్ అయినా కానివ్వండి, ఎగ్జిస్టింగ్ ఇన్సిడెంట్ అయినా కానివ్వండి, ఏదైనా కానివ్వండి. చూడండి ఇప్పుడు కనిపిస్తుంది. ఓకేనా క్లోజ్ అన్నా కానీ ఇది ఒక కాపీ చేస్తున్నాను. ఓపెన్ దీనికి ఏమని చెప్పొచ్చు అంటే దీన్ని కూడా 9th ఎగ్జాంపుల్ కిందే కన్సిడర్ చేస్తాను. ఇఫ్ ఏ ఇన్సిడెంట్ ఈస్ రిజాల్వ్డ్ ఆర్ క్లోజ్ దెన్ ఓన్లీ display resolution information form section incident form. ఓకే నా రాస్తున్నాను. సో కమెంటెడ్ కోడ్ తీసేస్తున్నాను, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు. డిలీట్ చేసేస్తాను కమెంటెడ్ కోడ్. ఓకే ఇది నెక్స్ట్ ఎగ్జాంపుల్కి వెళ్ళిపోదాం. If the email field is empty on form, please stop form submission. ఓకేనండి if the email field is empty on form, please stop form submission. మనకు ఒకవేళ ఈమెయిల్ ఫీల్డ్ కనుక ఎంటీ ఉంటే ఆ ఫామ్ సబ్మిషన్ ని స్టాప్ చేసేసేయండి. ఓకే అంటే ఇది ఇన్సిడెంట్ టేబుల్ మీద కదండి, నేను అందుకని డియాక్టివేట్ చేసేస్తాను. ఓకేనా మళ్ళీ మనం నెక్స్ట్ ఏదైనా ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు అర్థం కాదనమాట, ఇది ఎక్కడ నుంచి వస్తుంది ఏంటి ఇది అని చెప్పేసి. అందుకని క్లోజ్ చేస్తాను. చెప్పండి రిక్యూట్ స్టేట్ ఎప్పుడు వస్తుంది సార్ ఇందులో ఇన్స్టెంట్ లో? ఏ స్టేట్ అంటే రిక్యూట్ స్టేట్ ఉంటుంది కదా సార్? నాకు అర్థం కాదు. రిక్యూట్ స్టేట్ అని క్లోజ్ లో ఉన్నప్పుడు వస్తుందా అది? ఏం స్టేట్ అండి? అంటే నేను వర్క్ చేసినప్పుడు రిక్యూట్ స్టేట్ అని వస్తుంది సార్. వెయిట్ ఇది సర్వీస్ నౌ ప్రొవైడ్ చేసినటువంటి డిఫాల్ట్ ఫంక్షనాలిటీస్. మనం ట్రైనింగ్ చెప్పుకునేది ఈవెన్ ఇది డిఫాల్ట్ ఫంక్షనాలిటీస్. వన్స్ ఆర్గనైజేషన్స్ సర్వీస్ నౌ కంపెనీ నుంచి సర్వీస్ నౌ ఇన్స్టాన్స్ తీసుకున్న తర్వాత వాళ్ళ ఆర్గనైజేషన్స్ కి సంబంధించినట్టు వాళ్ళు మాడిఫై చేసుకుంటారు. అది చేయడానికే మనల్ని రిక్రూట్ చేసుకుంటారు అనమాట యాజ్ ఎ సర్వీస్ నౌ డెవలపర్. ఓకేనా అది మీ ఆర్గనైజేషన్ లో ఉన్న కస్టమ్ ఫంక్షనాలిటీ. ఓకేనా లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను డిఫరెంట్ ప్రాజెక్ట్స్ లో వర్క్ చేశాను. ఒక ప్రాజెక్ట్ లో ఉన్న ఇన్సిడెంట్ ఫామ్ లుక్ కి ఇంకొక
ప్రాజెక్ట్ లో ఉన్న ఇన్స్టెంట్ ఫామ్ కే చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఫీల్డ్స్ చేంజ్ అయిపోతాయి, లేబుల్స్ చేంజ్ చేసుకొని ఉంటారు వాళ్ళ ఆర్గనైజేషన్ తగ్గట్టు. ఓకేనా? ఓకే. చూడండి, ఇఫ్ ద ఈమెయిల్ ఫీల్డ్ ఈస్ ఎంటీ ఆన్ ఫామ్ ప్లీజ్ స్టాప్ ఫామ్ సబ్మిషన్. ఓకేనండి, ఈమెయిల్ ఫీల్డ్ కనుక ఎంటీ ఉంటే ఫామ్ సబ్మిషన్ ని స్టాప్ చేయాలి. ఇది ఏ టేబుల్ మీద చేయమంటున్నారు? మన సత్య ఐటీ టేబుల్. ఓకేనా? రండి, ఏమంటున్నాడంటే ఈ ఈమెయిల్ ఫీల్డ్ ఎంటీ ఉండి ఫామ్ సబ్మిట్ చేస్తుంటే స్టాప్ చేయాలంట. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మ్యాండేటరీ ఉంది. మ్యాండేటరీ ఉంటే ఫామ్ సబ్మిషన్ ని యాక్సెప్ట్ చేయదు. ఓకేనా? ఫామ్ సబ్మిట్ చేయలేము. మ్యాండేటరీ ఫీల్డ్ ఫిల్ చేయకుండా మనం ఫామ్ సబ్మిట్ చేయలేము ఎప్పుడు కూడా. మరి వాళ్ళ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ అవ్వాలంటే ఇప్పుడు జస్ట్ నేను ఎగ్జిస్టింగ్ ఇందాక నిన్న రాసిన ఇవై పాలసీ రిమూవ్ చేసి ఈ ఫంక్షన్ అంటే మీకు చెప్పాల్సింది. చూడండి, ఈమెయిల్ ఫీల్డ్ మ్యాండేటరీ ఉంది, యాక్సెప్ట్ చేయదు ఫామ్ సబ్మిషన్. రండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఈమెయిల్ మ్యాండేటరీకి పెట్టినటువంటి క్లయింట్ స్క్రిప్ట్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం ఇన్యాక్టివేట్ చేద్దాం కొంచెం సేపు. ఓకేనా? ఎక్కడ ఉందో చూడండి, నంబర్ ఇదండి, ఈమెయిల్ ఫోన్ మేనేజర్ లొకేషన్ ఇదే అనుకుంటా. డియాక్టివేట్ చేసేస్తాను కొంచెం సేపు. ఓకే, ఫాల్స్ అంటే రీఫ్రెష్ చేయండి. ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటో చూద్దాం. ఎస్, ఇప్పుడు ఓకే. ఏమంటున్నాడండి, ఈమెయిల్ ఎంటీ పెట్టి ఫామ్ కింద సబ్మిట్ చేస్తుంటే, వెయిట్ అంజీలో సమ్ డేటా ఎంటర్ చేస్తాను. ఈ ఈమెయిల్ ఎంటీ పెట్టి ఫామ్ సబ్మిట్ చేస్తుంటే నాకు ఫామ్ సబ్మిట్ అవ్వద్దు అంటుంది. ఓకేనా? మ్యాండేటరీ పెట్టవద్దు, ఫామ్ సబ్మిట్ అవ్వద్దండి. అర్థమైందా రిక్వైర్మెంట్? నాకు ఈమెయిల్ మ్యాండేటరీ పెట్టొద్దు ఇక్కడ, బట్ ఫామ్ సబ్మిట్ చేస్తుంటే ఈ ఈమెయిల్ కనుక ఎంటీ ఉంటే స్టాప్ చేసేసాయి ఫామ్ సబ్మిషన్. ఓకేనా? ఎస్ ఆర్ నో? ఓకే. రండి, న్యూ క్లయింట్స్ వెళ్ళిపోతాం. సత్య ఐటీ. ఇఫ్ ద ఈమెయిల్ ఫీల్డ్ ఈస్ ఎంటీ ఆన్ ఫామ్ ప్లీజ్ స్టాప్ ఫామ్ సబ్మిషన్. Which type of client script? On submit client script అన్నమాట తీసుకోవాలి. అంటే where email equal to g underscore form dot get value of mail u underscore email. Okay. Yes. If email equal to empty, return false. అంతే అనమాట, అయిపోయింది లాజిక్. ఇక్కడ మనం ఒక అలర్ట్ మెసేజ్ కానీ యాడ్ ఎర్రర్ మెసేజ్ కానీ పెట్టుకోవాలి. ఎందుకంటే యూజర్ కి తెలియాలి కదా మనం ఎందుకు ఫామ్ సబ్మిషన్ స్టాప్ చేస్తున్నామో. అందుకోసం అని చెప్పేసి నేను జస్ట్ ఒక యాడ్ మెసేజ్ పెడతాను. యాడ్ ఎర్రర్ మెసేజ్ పెడదాం. ఓకే, ప్లీజ్ ఎంటర్ ఈమెయిల్ అడ్రస్ బిఫోర్ సబ్మిటింగ్ ది ఫామ్. ఓకే అండి, గాట్ ఇట్? ఇది అందరికీ అర్థమైందా? సేవ్ చేసేస్తాను. ప్లీజ్ ఎంటర్ ఈమెయిల్ అడ్రస్ బిఫోర్ సబ్మిటింగ్ ద ఫామ్. రండి, ఇక్కడికి వచ్చి రిఫ్రెష్ చేయండి ఒకసారి. ఇప్పుడు నేను కొంచెం సేపు ఈమెయిల్లో వాల్యూ రిమూవ్ చేసి ఫామ్ ని సబ్మిట్ చేసే ప్రయత్నం చేస్తాను. చూడండి ఏమవుతుంది. సబ్మిట్ అవ్వట్లేదు. మ్యాండేటరీ ఉందా ఈమెయిల్? లేదు. అంటే ఫామ్ లో మ్యాండేటరీ ఇవన్నీ పెట్టకుండా కూడా ఫామ్ సబ్మిషన్ లో మనం వాలిడేషన్ చేసుకోవచ్చు. దీన్ని ఏమంటామంటే ఇట్స్ కైండ్ ఆఫ్ వాలిడేషన్ అన్నమాట. ఓకే, కాపీ చేస్తున్నాను. నెక్స్ట్ 11th ఎగ్జాంపుల్ ఏందో చూడండి. ఇఫ్ కాంటాక్ట్ టైప్ ఈస్ ఫోన్ స్టాప్ ఇన్స్టెంట్ ఫామ్ సబ్మిషన్. సిమిలర్ ఎగ్జాంపుల్ అన్నమాట.
ఏంటి కాంటాక్ట్ టైప్ ఇస్ ఫోన్ అయితే ఇన్స్టెంట్ ఫామ్ సబ్మిషన్ ని స్టాప్ చేయమంటుంది. రండి ఒకసారి ఇన్స్టెంట్ ఫామ్ లోకి వెళ్ళిపోదాం మనం. ఇన్సిడెంట్ కాంటాక్ట్ టైప్ అంటే ఛానల్ అన్నమాట. ఛానల్ ఈజ్ ఫోన్ అయితే ఈ ఇన్సిడెంట్ ఫామ్ సబ్మిషన్ ని స్టాప్ చేయాలి. ఓకేనండి. మరి దీని యొక్క బ్యాక్ అండ్ వాల్యూ మనం ప్రతిసారి ఇట్లా షో చాయిస్ లిస్ట్ వెళ్ళి చెక్ చేసుకొని నాకు అంటే వేరే పేజీకి నావిగేట్ అవ్వాల్సి కదా, అది కరెక్ట్ కాదు అనిపిస్తుంది అనమాట. రండి మీ కీబోర్డ్ లో షార్ట్ కట్ ఏంటంటే కంట్రోల్ ఆల్ట్ షిఫ్ట్ జే. ఏంటండి షార్ట్ కట్? లైక్ ఫామ్ లో జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ ని ఓపెన్ చేయడానికి షార్ట్ కట్ ఏంటంటే కంట్రోల్ ప్లస్ ఆల్ట్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ జే. ఓకే, అర్థమైందా అందరికి? ఎస్ ఆర్ నో? లాస్ట్ జేనా సార్? జే జావా స్క్రిప్ట్ ఎడిటర్. నోట్ చేస్తాను. ఓపెన్ జావా స్క్రిప్ట్ executor, JavaScript executor on form. To open JavaScript executor on form, use shortcut press CTRL plus control alt plus shift plus J. ఓకే, ఇది మనం రెగ్యులర్ టైంలో మన రియల్ టైంలో కూడా యూజ్ చేస్తుంటాం అన్నమాట. ఎందుకంటే ఆ చాయిస్ వాల్యూస్ బ్యాక్ అండ్ వాల్యూస్ తెలియదు, లేకపోతే సమ్ టైమ్స్ ఏం వాల్యూ వస్తుందో ఐడెంటిఫై చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా మనం డిఫరెంట్ పేజెస్ కి నావిగేట్ అయ్యే పని లేకుండా ఇక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? రండి ఆ ఛానల్ యొక్క ఆ ఫోన్ వాల్యూ యొక్క బ్యాక్ అండ్ నేమ్ ఏందో ఒకసారి చూసేద్దాం. g_form డాట్ గెట్ వాల్యూ ఆఫ్ ఛానల్ యొక్క బ్యాక్ అండ్ నేమ్ వచ్చేసి అంటే కాంటాక్ట్ టైప్ అని ఉంటుంది అనమాట. కాంటాక్ట్ అండర్స్కోర్ టైప్. నాకు ఐడియా ఉంది కాబట్టి డైరెక్ట్ గా టైప్ చేస్తాను. ఒకసారి మీకు కూడా చూపిస్తాను. ఫోన్ యొక్క బ్యాక్ అండ్ వాల్యూ ఏంటంటే ఫోనే అన్నమాట. ఫోన్ యొక్క బ్యాక్ అండ్ వాల్యూ ఫోన్, స్మాల్ ఫోన్ అన్నమాట. ఇక్కడ పీ క్యాపిటల్ లెటర్ ఉంది లేబుల్. ఇది ఇంకా చెప్పాలి అంటే ఇది ఒక షార్ట్ కట్. లేదు మీకు ఇది అర్థం కాలేదు అనుకోండి, ఇక్కడ రైట్ క్లిక్ ఇవ్వండి, ఇన్స్పెక్ట్ లోకి వెళ్ళండి. రైట్ క్లిక్ ఇచ్చి ఇన్స్పెక్ట్ లోకి వెళ్ళి కన్సోల్ లోకి వెళ్ళిపోండి. కన్సోల్ లోకి వెళ్ళి ఇది క్లియర్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది క్లియర్ చేస్తాను. ఇక్కడ ఎంటర్ చేయండి మీకు కావాల్సింది ఏదో. ఈ ఎంటర్ వస్తుందా రావట్లేదా? ఇక్కడ నుంచి అయినా చెక్ చేసుకోవచ్చు అనమాట. మన ఇష్టము. బట్ ఇది ఇదేమి ఎవరు యూజ్ చేయరు. ఆ జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ ని ఎక్కువగా యూజ్ చేస్తుంటాం రియల్ టైంలో అవసరం అయితే. ఓకేనా? ఎస్ అన్న. రండి రాసేద్దాం. లాజిక్ డూప్లికేట్ అంటున్నాను. కాన్ఫిగర్ క్లయింట్ స్క్రిప్ట్స్ వెళ్ళిపోతున్నాను. ఈ ఫీల్డ్ యొక్క బ్యాక్ అండ్ నేమ్ చూడలేదు కదా మీరు. యాక్చువల్గా ఈ ఛానల్ అనేది కాంటాక్ట్ టైప్ అనేది ఉండేది అనమాట. ఇదివరకు లేబుల్ కూడా చేంజ్ చేశారనమాట ఛానల్. ఓకే, కాంటాక్ట్ అండర్స్కోర్ టైప్. విచ్ టైప్ ఆఫ్ క్లయింట్ స్క్రిప్ట్ రాయాలి మనము చెప్పండి? ఏం క్లయింట్ స్క్రిప్ట్ రాయాలి? విచ్ టైప్ ఆఫ్ క్లయింట్ స్క్రిప్ట్ రాయాలి మనము? Exactly, on submit client script. All on submit. Okay. g_from dot get value of contact type. సేమ్ లాజిక్ అన్నమాట. ఇందాక ఎగ్జాంపుల్ ఇది సేమ్, జస్ట్ ఫీల్డ్ డిఫరెంట్. వేర్ ఛానల్ ఈక్వల్ టు కాంటాక్ట్. నెక్స్ట్ రండి కండిషన్ చెక్ చేసేద్దాం. ఏ ఛానల్ ఈక్వల్ టు ఫోన్ అయితే రిటర్న్ ఫాల్స్. ఓకే, ఇక్కడ మనం ఊక రిటర్న్ ఫాల్స్ పెట్టడం
లైక్ బెస్ట్ ప్రాక్టీస్ ట్యాబ్ కాబట్టి ఏదైనా యాడ్ ఇన్ఫర్మేషన్ ఎర్రర్ మెసేజ్ యాడ్ చేద్దాం. ప్లీజ్ సెలెక్ట్ channel is other than phone. ఛానల్ ఫోన్ కాకుండా వేరేది ఏదన్నా సెలెక్ట్ చేసుకోండి అని చెప్తుంది. రండి సేవ్ చేసేసేయండి. కమాండ్ రిఫ్రెష్ చేయ. ఇక్కడ ఏదో సెలెక్ట్ చేసుకుంటున్నాను లైక్ అంజీ అని ఏదో సంథింగ్ ఏదో హాయ్ అంటున్నాను. ఛానల్ వచ్చేసి ఫోన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. చూడండి నేను ఫామ్ సబ్మిట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అవుతుందా అండి? ఎట్టి పరిస్థితుల్లో అవ్వదు. ప్లీజ్ సెలెక్ట్ ఛానల్ ఈజ్ అదర్ దెన్ ఫోన్. ఫోన్ కాకుండా వేరేది ఏదన్నా సెలెక్ట్ చేసుకుంటున్నారు. నేను ఈమెయిల్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేస్తే అవుతుంది. ఫోన్ సెలెక్ట్ చేసుకుంటే అవ్వదు. ఇది ఒక ఎగ్జాంపుల్. సో కోడ్ కాపీ చేసి నోట్ ప్యాడ్ లో పెడుతున్నాను. నెక్స్ట్ 12th ఎగ్జాంపుల్ చూడండి. 12th ఎగ్జాంపుల్ ఫర్ నేమ్ ఫీల్డ్ షో ఫీల్డ్ మెసేజ్ అండ్ రిమూవ్ ఫీల్డ్ మెసేజ్ ఇఫ్ మేనేజర్ వాల్యూ ఈజ్ చేంజ్. ఓకేనండి. నేమ్ ఫీల్డ్ కి ఫీల్డ్ మెసేజ్ అంతా చూపించింది. మేనేజర్ వాల్యూ చేంజ్ అయినప్పుడు ఆ ఫీల్డ్ మెసేజ్ ని రిమూవ్ చేయమని చెప్తున్నారు అన్నమాట. అర్థమైందా రిక్వైర్మెంట్? ఎస్ సత్య ఇది డియాక్టివేట్ చేస్తాను. ఇది ఇన్స్టెంట్ ఫామ్. చూడండి ఇది డియాక్టివేట్ చేశాను. క్లోజ్ చేస్తాను. మళ్ళీ మనం సత్య ఐటీకి వెళ్ళిపోదాం అండి. SAT by సత్య రికార్డ్ ఓపెన్ చేస్తున్నాను. చూడండి ఇది నార్మల్ గా మెసేజెస్ అన్నమాట. ఫామ్ లెవెల్లో మెసేజెస్. అట్లాగే మనకి ఫీల్డ్ లెవెల్లో మెసేజెస్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఫీల్డ్ మెసేజ్ సెట్ చేయమంటున్నాను అనమాట నేమ్ ఫీల్డ్. ఓకేనా? రండి డూప్లికేట్ తీసుకుంటున్నాను. ఏదైనా ఒక ఫీల్డ్ మెసేజ్ సెట్ చేస్తుంది. కాన్ఫిగర్ క్లయింట్ స్క్రిప్ట్స్ కి వెళ్ళిపోతున్నాను. కాపీ చేసుకుంటూ వాళ్ళ ఎగ్జాంపుల్ కాపీ డిస్క్రిప్షన్ లో పేస్ట్ చేస్తాను. ఇక్కడ కూడా పేస్ట్ చేస్తాను. చూడండి ఇక్కడ నేను జస్ట్ నేమ్ ఫీల్డ్ లో కాపీ పేస్ట్ చేస్తున్నాను. మీరు అలా కాదు. ఆ నేమ్ ఫీల్డ్ లో 40 క్యారెక్టర్స్ యాక్సెప్ట్ చేస్తుంది. ఓకేనా? మీరు ఆ 40 క్యారెక్టర్స్ లోనే ఈ క్లయింట్ స్క్రిప్ట్ ఎందుకు అనేది అర్థవంతంగా రాయాలన్నమాట. ఓకేనా? లైక్ ఇప్పుడు ఏముందంటే ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ ఫీల్డ్ ఏమని రాయాలి? షో ఫీల్డ్ మెసేజ్ ఫర్ నేమ్ అట్లా అన్నమాట. ఓకేనా? మొత్తం ఇంత రాయాల్సిన అవసరం లేదు. జస్ట్ అర్థవంతంగా రాయాలి ఆ నేమ్ లో. ఓకే. ఫామ్ లోడ్ అయ్యేటప్పుడు వెయిట్ నాకు నేమ్ ఫీల్డ్ కి ఫీల్డ్ మెసేజ్ రాయాలి. ఓకేనా? ఫామ్ లోడ్ అయ్యేటప్పుడే నాకు నేమ్ కి వాల్యూ సెట్ చేయాలి. చూడండి ఆన్ లోడ్ అంటున్నాను. g_form డాట్ షో ఫీల్డ్ మెసేజ్ అన్నమాట. మెథడ్ నేమ్ షో ఫీల్డ్ మెసేజ్ ఆఫ్ _name కామా మెసేజ్ ఏంటి? ప్లీజ్
చూడండి ప్లీజ్ డోంట్ యూస్ స్పెషల్ క్యారెక్టర్స్ ఓకే స్పెషల్ క్యారెక్టర్స్ యూజ్ చేయొద్దు నేమ్ ఫీల్డ్ లో అంటున్నాను ఓకేనా ఇదేంటి ఇన్ఫో మెసేజా ఎర్రరా ఇన్ఫో పెడుతున్నా ప్రస్తుతానికి మీకు అన్ని మెసేజెస్ ఇక్కడే రాసి చూపిస్తాను ఫీల్డ్ మెసేజెస్ రిలేటెడ్ జస్ట్ ఇలా రాసేసాను రండి సేవ్ చేస్తున్నాను కమన్ రిఫ్రెష్ కనిపిస్తుందా లేదా ప్లీజ్ డోంట్ యూస్ స్పెషల్ క్యారెక్టర్స్ ఓకేనా ఎస్ఆర్ నో ఇది ఫీల్డ్ మెసేజ్ అంటారు అనమాట ఇదేమో ఫామ్ మెసేజెస్ ఈ రెండు ఇది ఫీల్డ్ మెసేజ్ ఇప్పుడు మనం ఇన్ఫో మెసేజ్ రాసాం అట్లాగే ఎర్రర్ మెసేజ్ కూడా రాద్దాం కంటే ఇందులోనే అనదర్ టైప్ ఉంటుంది అన్నమాట ఇన్ఫో కాకుండా ఎర్రర్ అని ఉంటది అది కూడా చూద్దాం ప్లీజ్ select only existing employee name ఓకే ఇట్లా అంటున్నా ఎంప్లాయీ నేమ్ ఇది ఎర్రర్ టైప్ అంటున్నా మీకు జస్ట్ ఫీల్డ్ మెసేజెస్ చూపించడానికి ఓకేనా సేవ్ చేస్తాను టైప్ ఎర్రర్ పెట్టండి ఫీల్డ్ మెసేజ్ కి టైప్ ఎర్రర్ పెట్టండి అంటే ఎలా చూపిస్తుందో రెడ్ కలర్ లో చూపిస్తుంది అనమాట ఇక్కడే ఇంకొక ఫీల్డ్ మెసేజ్ కూడా యూజ్ చేస్తాను చూడండి g_form dot show error box యూజ్ చేస్తాను ఇంకేమని పెడదాం ప్లీజ్ ఎంటర్ అప్రోప్రియేట్ నేమ్ ఏదో ఇస్తున్నాను ఓకే ప్లీజ్ ఎంటర్ అప్రోప్రియేట్ షో ఎర్రర్ బాక్స్ అంటే సేవ్ చేస్తున్నాను రండి రిఫ్రెష్ చేయండి నేను అన్ని ఒకే ఫీల్డ్ కి రాసాను మీరు డిఫరెంట్ ఫీల్డ్స్ కి కూడా ట్రై చేయొచ్చు ఓకేనా చూడండి మనం రాసిన 3 ఫీల్డ్ మెసేజెస్ కనిపిస్తున్నాయా కనిపించట్లేదా కనిపిస్తున్నాయి ఓకేనా ఎస్ ఇదన్నమాట ఇప్పుడు ఏమంటున్నాడు మేనేజర్ వాల్యూ చేంజ్ అయితే వీటిని హైడ్ చేయమంటున్నాడు క్లియర్ చేయమంటున్నాడు ఈ మెసేజెస్ ఓకేనా అది చేసేద్దాం రిమూవ్ ఫీల్డ్ మెసేజ్ ఇఫ్ మేనేజర్ వాల్యూ చేంజ్ కాపీ చేస్తున్నాను ఇంకొక క్లయింట్ స్క్రిప్ట్ రాస్తాను డూప్లికేట్ కాన్ఫిగర్ క్లయింట్ స్క్రిప్ట్స్ న్యూ క్లయింట్ స్క్రిప్ట్ తీసుకుంటున్నాను రండి వాట్ టైప్ ఆఫ్ క్లయింట్ స్క్రిప్ట్ మనం ఇక్కడ యూజ్ చేయాలి ఏం టైప్ తీసుకోవాలి చెప్పండి క్లయింట్ స్క్రిప్ట్ ఆన్ చేంజ్ అని which ఫీల్డ్ అండి మేనేజర్ లో వాల్యూ చేంజ్ అయ్యింది ఎస్ మనకి ఇక్కడ ఎంటీ కండిషన్ చెక్ చేయాల్సిన అవసరం లేదు తీసేస్తాను ఇది అట్లాగే మనకి ఓన్లీ ఫీల్డ్ వాల్యూ చేంజ్ అయినప్పుడే అన్నమాట మనకి క్లియర్ చేయాల్సింది రండి g_form dot హైడ్ ఫీల్డ్ మెసేజ్ అంటున్నాను ఫస్ట్ ఓకేనా హైడ్ ఎర్రర్ బాక్స్ అంటున్నాను చూడండి ఏమవుతుందో లేదు ఫస్ట్ హైడ్ ఫీల్డ్ మెసేజ్ పెడుతున్నాను హైడ్ ఫీల్డ్ మెసేజ్ అంటున్నాను చూడండి ఏమంటున్నాను కొంచెం క్లియర్ hides the message basically show the message _name అంట ఓకేనా చూడండి సేవ్ ఫీల్డ్ మెసేజ్ ఫంక్షన్ ఎక్కడైతే యూజ్ చేసామో దానికి సంబంధించినవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి అనమాట మెసేజెస్ మేనేజర్ వాల్యూ చేంజ్ చేయడం రండి ఇక్కడ ఒకసారి రిఫ్రెష్ చేయండి ఇప్పుడు నేను మేనేజర్ ని చేంజ్ చేస్తాను అబ్రహం లింకన్ ఓకేనా ఏమైందండి ఫీల్డ్ మెసేజ్ పోయిందా లేదా ఇన్ఫో ఫీల్డ్ మెసేజ్ టైప్ ఇన్ఫో ఉన్నాయి పోయింది ఓకేనా ఎస్ఆర్ నో బ్లూ కలర్ లో పోయింది కదండి ఇక్కడ ఫామ్ మెసేజెస్ పోతున్నాయి ఎందుకు అంటే అది వేరే క్లయింట్ స్క్రిప్ట్ మనం ఆల్రెడీ డిఫైన్ చేసాము మళ్ళీ మీరు అది కన్ఫ్యూజ్ అవ్వద్దు కొంచెం సేపు దాన్ని డియాక్టివేట్ లో పెట్టేద్దాం
క్లయింట్ స్క్రిప్ట్ లోకి వెళ్తున్నాను. చూడండి అక్కడ ఉంటుంది చూడండి, అలర్ట్ మేనేజర్ వాల్యూ క్లియర్ ఇన్ఫో మెసేజ్ మేనేజర్ వాల్యూ చేంజ్. ఇది జస్ట్ ఇప్పుడు 24 hours అగో ఇది అన్నమాట. ఇది డియాక్టివేట్ చేస్తున్నాను. ఓకే పాస్. రండి ఇప్పుడు అసలు మీకు ఫామ్ లో ఈ మెసేజెస్ కనిపించవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది ఇంకా కనిపిస్తుంది. ఓ పని చేస్తాను, అన్ని డియాక్టివేట్ చేస్తాను. చూడండి ఇవన్నీ డియాక్టివేట్ చేస్తాను. మామూలుగా రియల్ టైంలో ఇలా ఏం చేయం, మీకు ఈజీ అండర్స్టాండింగ్ కోసం నేను డియాక్టివేట్ చేస్తాను. ఓకే ఇప్పుడు చెప్పుకునే ఎగ్జాంపుల్ మీకు క్లియర్ గా అర్థమవడం కోసం. ఓకే ఓకే ఇంకొచ్చేసాను. అసలు ఇందులో ఇప్పుడు అసలు ఏం క్లయింట్ స్క్రిప్ట్స్ అప్లై ఉండవండి. ఇప్పుడు మన క్లయింట్ స్క్రిప్ట్ కూడా పోయిందండి, అదొకసారి చూడండి. ఏది ఇదే అన్నమాట. దీన్ని ఒక్కదాన్ని యాక్టివేట్ చేస్తాను, ఈ ఫీల్డ్ మెసేజెస్ దీన్ని కూడా యాక్టివేట్ చేస్తున్నాను. ఓకేనా, ఈ రెండే యాక్టివ్ స్టేట్ లో ఉంది. రండి రీఫ్రెష్ చేయండి ఒకసారి. చూడండి ఫీల్డ్ మెసేజ్ అలానే ఉంది. ఇప్పుడు మేనేజర్ వాల్యూ చేంజ్ చేయగానే ఇన్ఫో మెసేజ్ మాత్రమే పోతుంది అనమాట. ఏది టైప్ ఇన్ఫో పెట్టింది, సేమ్ మేనేజర్ ని సెలెక్ట్ చేసుకుని డిఫరెంట్ వాల్యూ సెలెక్ట్ చేసుకుని పోయింది. చూడండి టైప్ ఇన్ఫో పెట్టింది. ఓకేనా, అట్లాగే ఎర్రర్ బాక్స్ పోవడానికి g_form హైడ్ ఎర్రర్ బాక్స్. ఏ ఫీల్డ్ మీద ఉన్న ఎర్రర్ బాక్స్ హైడ్ అవ్వాలి? నేమ్. ఓకే ఇది కొంచెం కమెంట్ లో పెడుతున్నాను. ఇప్పుడు జస్ట్ ఏంటంటే ఎర్రర్ బాక్స్ మాత్రమే హైడ్ అయిపోతుంది, రెడ్ కలర్ లో చూపించేది. ఓకేనా, రండి రిఫ్రెష్ చేద్దాం ఒకసారి రీలోడ్. ఓకేనా, చూడండి ఇప్పుడు మేనేజర్ వాల్యూ చేంజ్ చేయండి. అబ్రహం లింకన్ అంటుంది ఫర్ ఎగ్జాంపుల్. ఏమైందండి? పోయిందా లేదా? పోలే అంటే వీ మేడ్ సమ్ మిస్టేక్, ఏదో మిస్టేక్ చేశాను. హైడ్ ఎర్రర్ బాక్స్ ఇంతే కదా. రిక్వెస్ట్ వ్యాల్యూ క్రియేట్ చేస్తే సరిపోవాలి. మిస్టేక్ హియర్. hides the error message placed by show error box. u_name. సేవ్ చేస్తున్నా చూడండి. రండి ఒకసారి వచ్చి రిఫ్రెష్ చేయండి. అబ్రహం లింకన్ సంథింగ్ సమాధానం. చూడండి ఇక్కడ ఓన్లీ ఇన్ఫో మెసేజ్ పోతుందండి, అది రాంగ్ అండి. ఓన్లీ ఇన్ఫో మెసేజ్ ఇన్ఫో మెసేజ్ సెమీకోలన్స్ పెట్టలేదు సార్ అక్కడ. పెట్టకపోయినా ఏం కాదండి, ఈ రెండు సెట్ చేద్దాం. అంటే రిఫ్రెష్ చేయండి. జస్ట్ వాల్యూ క్లియర్ చేసినా కానీ ప్లీజ్ అంటారు అప్రోప్రియేట్. చూడండి ఇన్ఫో మెసేజ్ పోతుంది, అట్లాగే ఇన్ఫో మెసేజ్ ద్వారా ఎర్రర్ బాక్స్ ఏదైతే సెట్ చేస్తామో అది కూడా పోతుంది, రెండు పోతుంది. ఓకేనా, గాట్ ఇట్. ఎర్రర్ బాక్స్ పోవట్లేదు, ఇంకొకటి పోవట్లేదు. దానికి నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ రండి, ఇక్కడ పెట్టేసాను ఏమిటంటే టైప్ ఇన్ఫో. ఓకే ఇన్ఫో ఉన్నాయి మాత్రమే హైడ్ అవ్వాలి. సేవ్ చేస్తాను.
చూడండి, ఓకేనండి, అర్థమైందా? ఎర్రర్ బాక్స్ సంబంధించినవి పోతున్నాయి, ఇన్ఫో మెసేజ్ సంబంధించినవి పోతున్నాయి. అట్లాగే అన్ని ఫీల్డ్ మెసేజెస్ ఒకేసారి పోవాలంటే రండి, రైట్, ఈ రెండు కమెంట్ పెట్టేస్తాను. ఇది కూడా ఇంకొక మెథడ్ ఉంటుంది కూడా, ఏమని g_, హైడ్ ఆల్ ఫీల్డ్ మెసేజెస్, హైడ్ ఆల్ ఫీల్డ్ మెసేజెస్, ఆల్ ఫీల్డ్ మెసేజెస్ టైప్ అన్నమాట. ఇక్కడ ఇన్ఫోనా ఎర్రరా అనేది ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫో ఇస్తుంది చూడండి. కమాన్ రిఫ్రెష్ హియర్. జస్ట్ వాల్యూ క్లియర్ చేయడమో వాల్యూ చేంజ్ చేయడం చేయండి. ఏమైందంటే ఓన్లీ ఇన్ఫో మెసేజెస్ మాత్రమే పోయాయి. ఓకేనా? ఇప్పుడు చూడండి, నేను ఇన్ఫో కాకుండా ఎర్రర్ అంటున్నాను. కాలం నేమ్ ఏమేమి ఇవ్వాల్సిన అవసరం లేదన్నమాట. ఫామ్ లో ఉన్న ప్రతి ఒక్క ఫీల్డ్ ఎర్రర్, ప్రతి ఒక్క ఫీల్డ్ మెసేజ్ పోవాలంటే అనమాట ఈ మెథడ్ యూజ్ చేస్తుంది. ఎర్రర్ అంటే అంటే రిఫ్రెష్ చేయండి. ఇప్పుడు ఓన్లీ ఎర్రర్ మెసేజెస్ పోయి ఇన్ఫో మెసేజ్ అలానే ఉండిపోతాయి. ఓకే, ఎగ్జాంపుల్ కి ఏదైనా చేంజ్ చేయాల్సి చూడండి, ఇన్ఫో మెసేజ్ ఉంది, ఎర్రర్ మెసేజెస్ పోయాయి. ఓకేనా? అర్థమైంది ఇక్కడ ఇది? ఎస్, ఇక్కడ ఇన్ఫో అనండి. ఇది అన్ని ఫీల్డ్స్ మీద పోవడానికి అన్నమాట. ఓకేనా? ఫామ్ లో ఉన్న ప్రతి ఫీల్డ్ మీద పోవాలి అంటే ఆ హైడ్ ఎర్రర్ బాక్స్ ఫీల్డ్ మెసేజ్ అంటే స్పెసిఫిక్ గా ఆ పర్టికులర్ ఫీల్డ్ మీద. ఓకే, ఇది ఇది కూడా కాపీ చేసుకోండి. ఇందులో ఏమన్నా క్వరీస్ ఉంటే చెప్పండి, చెప్తాను. కాపీ సేవ్. ఎస్, ఏమైనా క్వరీస్ ఉన్నాయా? No. No, that's fine. 13th ఎగ్జాంపుల్ ఏదో చెప్తుంది చూడండి. ఇఫ్ నేమ్ ఈస్ ఎంప్టీ, ఐ వాంట్ టు హైడ్ ఈమెయిల్, ఫోన్, మేనేజర్, లొకేషన్ ఫీల్డ్స్ బై యూజింగ్ యువర్ పాలసీస్. ఈ యొక్క ఎగ్జాంపుల్ చెప్పుకుందాం అండి, టైం సరిపోతుంది. యువై పాలసీ స్క్రిప్టింగ్ ద్వారా నేమ్ కనుక ఎంప్టీ ఉంటే వీటన్నిటిని హైడ్ చేయాలి. ఓకేనా? రండి ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. రిఫ్రెష్, రిమైనింగ్ టాస్క్ లో వచ్చేస్తుంది. ఇఫ్ నేమ్ ఈజ్ ఎంప్టీ, నేమ్ ఎంప్టీ ఉంటే ఈ ఫీల్డ్స్ అన్నిటిని హైడ్ చేయాలి. ఈమెయిల్, మొబైల్, మేనేజర్, లొకేషన్. ఓకేనా? డూప్లికేట్ తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం వెళ్ళాల్సింది యువై పాలసీ అనమాట. కాన్ఫిగర్ యువై పాలసీస్. కాపీ, నేమ్ ఈజ్ ఎంటీ పెట్టేద్దామా? నాట్ ఎంటీనా? ఏదైనా పర్లేదు, ఎంటీ పెట్టేసేయండి. ఓకే, స్క్రిప్ట్ లోకి రండి. రన్ స్క్రిప్ట్ అంటున్నాను. ఎంటీ ఉంటే ఏం అవ్వాలండి? హైడ్ అయిపోవాలన్నమాట ఆ 4 ఫీల్డ్స్. ఓకేనా? విజిబుల్ ఫాల్స్ అన్నమాట. ట్రూ కండిషన్ విజిబుల్ ఫాల్స్ పెట్టాలి. g_form.set visible. ఇక్కడ యూఐ పాలసీలోని మనం స్క్రిప్టింగ్ రాయాలి సార్. అవును. సో వెన్ పాసిబుల్ we have to use configurations only, like UI policies. మీకు జస్ట్ UI పాలసీస్ లో స్క్రిప్టింగ్ ఎలా రాస్తారని ఒక ఎగ్జాంపుల్ చెప్పడం కోసం ఈ ఎగ్జాంపుల్ అనుకుంటాను. ఓకే, 4 ఫీల్డ్స్ మనం హైడ్ చేయాలి కదా. రండి, ఇవ్_, ఈమెయిల్, ఇవ్_, మొబైల్, మేనేజర్,
డెఫినెట్ గా ఫాల్స్ కండిషన్ కూడా రాయాలి. ఫాల్స్ కండిషన్ ఏంటి? నేమ్ లో వాల్యూ ఉంటే కనిపించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సేవ్ చేస్తాను. సో ఓకేనా, రండి రీఫ్రెష్ చేయండి. నేమ్ లో వాల్యూ తీసేస్తుంది. ఏమైంది, హైడ్ అవుతున్నాయా లేవా ఫీల్డ్స్? ఎస్ ఆర్ నో? ఎస్ ఎస్ నేమ్ లో సంథింగ్ ఏదైనా వాల్యూ పెట్టేస్తుంది, వస్తుంది. ఓకేనా, అర్థమైందా అండి? ఇది ఒక ఎగ్జాంపుల్. యూఐ పాల్సింది చెప్పడం అయిపోయింది కదా. ఒకటేమో ట్రూ కండిషన్, ఒకటేమో ఫాల్స్ కండిషన్. ఓకే, క్లియర్. ఓకేనండి, ట్రూ కండిషన్, ఫాల్స్ కండిషన్. నెక్స్ట్ పాపులేట్ ఎంప్లాయీ డీటెయిల్స్ లైక్ ఈమెయిల్, మొబైల్, మేనేజర్, లొకేషన్ when we select user in employee. ఏ ఎగ్జాంపుల్ అయితే ఈమెయిల్ వాల్యుయేషన్ స్టాప్ ఆపరేటింగ్ స్టేట్ ఫీల్డ్ ఫ్రమ్ ఓకే. 8, 9, 10, 11, 12, 13 ఈరోజు ఒక 6 ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఇంకా నేను క్లాస్ స్టాప్ చేస్తున్నా అంటే రిమైనింగ్ ఎగ్జాంపుల్స్ రేపు చెప్తున్నాను. ఓకేనా, నేను రేపు క్లాస్ తీసుకుందామని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ మనము రన్నింగ్ లేట్ అన్నమాట. క్లయింట్ స్క్రిప్ట్ ఎగ్జాంపుల్స్ ఎక్కువ చెప్పుకోవడం వల్ల ఆల్రెడీ లేట్ గా నడుస్తుంది క్లాస్. ఇంకా చెప్పాలంటే చూద్దాంలేండి. ఒకవేళ క్లాస్ తీసుకున్నట్లయితే మీకు మెసేజ్ పెడతాను, క్లాస్ తీసుకోకపోతే మెసేజ్ ఏం పెట్టను. ఓకేనా, బట్ మీరైతే ప్రాక్టీస్ బాగా చేయాలి. ప్రాక్టీస్ చేస్తేనే ఫలితం ఉంటుంది. ప్రాక్టీస్ చేయకుండా జస్ట్ క్లాస్ వింటే ఉపయోగం ఏమి ఉండదు. ఓకేనా, సార్ సార్ ఒకసారి పుష్ పాపు డెఫినేషన్స్ ఏమైనా చెప్పగలరా సార్? ఏంటండి? పుష్ Okay. పాపు యారే మెథడ్, పుష్ పాప్. యారే మెథడ్, పుష్ మెథడ్ ఏం చేస్తుందయ్యా అంటే యారే మెథడ్ పుష్ మెథడ్ ఏం చేస్తుందంటే యారేలోకి ఎలిమెంట్స్ ని యాడ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఓకేనా, పాప్ మెథడ్ ఎందుకు హెల్ప్ అవుతుంది అంటే యారేలో నుంచి ఎలిమెంట్స్ ని రిమూవ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఓకేనా, ఎస్. ఓకే సార్, అది ఏమైనా డెఫినేషన్ అలా చెప్పగలరా సార్? దానికి డెఫినేషన్ అయితే మన దగ్గర అవసరం లేదండి. మనకి మీకు కావాలంటే లైక్ వెళ్ళండి, లైక్ W3 స్కూల్. సో ఏదో ఇది యారే పాప్ మెథడ్ గురించి, యారే పుష్ చూడండి, ఇక్కడ ఉంటుంది డెఫినేషన్. ఓకే, the pop method removes the last element of an array. The pop method changes the original array. Pop method returns the removed elements. Okay, ఓకే సార్. the push method, and the push method adds new items to the end of the array. Okay, ఓకే అండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, ఈ రోజు క్లాస్ లో చెప్తాను.
రేపు క్లాస్ ఉన్నట్టయితే నేను మెసేజ్ చేస్తాను, లేకపోతే మెసేజ్ ఏం చేయను. ఓకేనా? నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. ఇంకా 5 పెండింగ్ ఉన్నాయి. అట్లాగే ఈ ఎగ్జాంపుల్స్ తో పాటు గ్లైడ్ యూజర్ ఏపీఐ కూడా కవర్ చేసేసాలి. నెక్స్ట్ క్లాస్ లోనే కంప్లీట్ అయిపోవాలి. అది మన టార్గెట్. ఓకే. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సో సారీ ఫర్ టుడేస్ లేట్. ఓకే, ఈ 20 మినిట్స్ ఎప్పుడైనా కంపన్సేట్ చేస్తాను, ఎప్పుడైనా వీకెండ్స్ లో. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. బై అండి.